రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ప్రియులారా, ఈ వాక్యధ్యానమును మనం గమనించినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. మరి దరిద్రుల యొక్క మొరను ఆలకిస్తాడంట. లోకములో పేదవారి యొక్క మొర ఒక్కొక్కసారి అధికారులు వినకపోవచ్చు, అట్లాగే ప్రభుత్వాలు లక్ష్య పెట్టకపోవచ్చు. అయితే అందరికంటే అత్యధికమైన అధికారం కలిగిన వాడు మాత్రము దరిద్రుల యొక్క మొరను ఆలకిస్తాడు. ఆయన వారి ప్రార్థనను త్రోసివేయుడు. ఇంకా చెప్పాలంటే వారి పక్షమున ఆయనే వ్యాజ్యమాడుతాడు. ఇది నిశ్చయము. కాబట్టి మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా స్పష్టంగా నెరవేరి తీరుతుంది. మరి దేవుడు దరిద్రుల యొక్క మొరను ఆలకిస్తాడు. వారికి ఏ బాధ వచ్చి దేవుడికి కష్టం పెట్టుకున్నప్పుడు మొర పెట్టినా వారి యొక్క మొరను ఆలకిస్తాడంట. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి దరిద్రతలో ఉండి ఆ బాధతో మొర్ర పెట్టినప్పుడు మూలిగినప్పుడు దేవుడు ఆలకించాడంట. మరి వారిని విడిపించటానికి తన యొక్క సేవకుడైన మోషేను పంపించాడు. అదే విధముగా మనకు ఒక విమోచన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ప్రతి ఒక్క మొరను ఆలకించి ఎక్కడైతే చిక్కుకొని ఉన్నామో ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఎందులో నీవు ఖైదు చేయబడ్డావు అంటే బంధింపబడ్డావు. ఇందులో నీవు చెరలో ఉన్నావు, ఇంకా బయటికి రాలేకపోతున్నావు, అది నిన్ను ఇబ్బంది పెడుతుంది, అది నీకు చాలా కష్టతరంగా ఉంది. నీవు గనక ప్రార్థిస్తే దేవుడు దానిలోంచి నిన్ను బయటకు తీసుకొస్తాడంట. ఆయన మర్చిపోడంట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసిన పొరపాట్లు తప్పిదములు దేవుని మార్గాన్ని విడిచి తిరగటం వల్ల కొన్ని కష్టాలు మనమే తెచ్చుకుంటాం. అయితే మరలా మనము దేవుని యొద్దకు వచ్చి ఆయన చెంత చేరి ప్రార్థించినప్పుడు మొర్రపెట్టినప్పుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ ఖైదీలో నుండి ఆ చెరలో నుంచి ఆయన మనలను విడిపిస్తాడు. ఆయన మన నుంచి కోరుకునేది ఏమిటి? మనము ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటే ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. వాక్యానుసారం నడుచుకుంటే నీకు ఏ బాధ ఉండదు. నీవు ఆ శ్రమలోంచి తప్పించబడతావు. నీ శత్రువు మీద నీకు అధికారము ఇవ్వబడుతుంది. అయితే నీవు దేవుని వాక్యాన్ని గైకొనక లోక ఆశలలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల యొక్క మాయలో, మోసములో పడిపోవుట ద్వారా నిన్ను నువ్వు ఒక్కొక్కసారి చెరకు అప్పగించుకుంటావు. నీకు నువ్వు అప్పగించుకున్న చెరలో నుంచి కూడా నీవు మొరపెడితే దేవుడు రక్షిస్తాడు, అత్యద్భుతంగా బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి మనుష్యులు బలాత్కారంగా వేసిన చెరే కావచ్చు, మనము చేసిన తప్పిదముల ద్వారా వచ్చిన చెర కావచ్చు, ఏదైనా సరే దేవుడు రక్షించగలడు, విడిపించగలడు, నిలవబెట్టగలడు. అత్యద్భుత రీతిగా నీకు దానిపైనే విజయాన్ని ఇవ్వగలడు. ఇలాంటి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన సన్నిధిని ఏమాత్రము మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన యొక్క సహవాసంలో ప్రతిరోజు మనం ముందుకు కొనసాగుతూనే ఉండాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి చర్య. కాబట్టి మనం అందరము కూడా దేవునికి మొరపెడదాం. ఎలాంటి బాధలో, ఎలాంటి దరిద్రతలో, ఎలాంటి చెరలో, ఎలాంటి ఖైదులో ఉన్నా తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించి అంగీకరించి దాని నుండి మనల్ని విడిపించేటువంటి సర్వశక్తిమంతుడి వైపు మన చేతులు చాపి ముందుకు సాగి విడుదల పొందుదాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో అత్యద్భుతంగా మరొక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి జీవముతో మమ్మల్ని నింపిన విధానమును బట్టి మీకే స్తోత్రాలు. నాయన, మరి ఒక్కసారి మీరు ఇచ్చిన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకున్నాం, బలము తెచ్చుకున్నాం. అవునయ్యా, మరి ఏ దరిద్రతలో నుండి ఉండి మేము మొరపెట్టినా, ఏ ఖైదులో ఉండి మేము నీకు నాయన విజ్ఞాపన చేసినా వాటన్నిటిని ఆలకించి మమ్మల్ని విడిపించేటువంటి దేవుడిగా, మరి అద్భుతమైనటువంటి వాడవుగా నీవు ఉన్నావు. కాబట్టి నీ యొద్దకు వచ్చి మొర్రపెట్టి అన్నిటిలోనూ మేము అత్యధిక విజయాన్ని పొందుకొని, విడుదలను పొందుకొని, వాటిపైన అధికారంతో నీ నామాన్ని ఘనపరిచేటువంటి వారంగా ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి.